దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి, దేవుడు యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆయన దేవుడు. ఆయన దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన స్థితిని తగ్గించుకొని దేవుడితో ఉండే సమానమైన భాగ్యమని ఎంచుకొనక ఆ స్థాయిని యేసుక్రీస్తు విడిచిపెట్టి ఈ లోకంలోకి తను తానే రిక్తునిగా చేసుకొనిను. అంటే ఆయన స్థానమును ఆయన తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చారు. దేనికి? దేవుడు స్థాయిని తగ్గించుకొని మానవుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టారు. మీరు చెప్పగలరా? ఆఖరి స్వరముగా యేసు ప్రభు వారు జీవము కలిగిన సంఘములో మాట్లాడుతూ ఉండగా ఈ స్వరంకి కూడా ఎవరు లోబడకపోతే, ఈ స్వరము విని కూడా మారు మనసు పొందకపోతే, ఇంకా ఈ భూలోకంలో వినిపించే స్వరం ఏదన్నా ఉందా అంటే ఘోర శబ్దమే అది. దేవుడిగా ఉన్న యేసయ్య మానవుడిగా వచ్చాడు. దేనికి మానవుడిగా వచ్చాడు అంటే ఆఖరి స్వరం వినిపించడానికి. యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొని శరీరంగా ఆఖరి స్వరము వినిపించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఈ ఆఖరి స్వరము విని కూడా మారు మనసు పొందకుండా దేవుడికి దూరంగా ఉండి అదే పాపంలో అదే దేవుడికి దూరంగా ఉంటే ఇంకా మన జీవితంలో ఆఖరి స్వరం ఏమైనా ఉందంటే ఘోర శబ్దమే. ఆ శబ్దం వచ్చే ముందు ఇది ఆఖరి స్వరమే అన్నా, నిజంగా ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడన్నా, నేను ఈ రోజుకైనా మారు మనసు పొందుకుంటా అన్నా అని చెప్పని మీలో ఎంతమందికి ఆలోచన వచ్చిందో ఈ దినములు అంతమంది ఇదే ఆఖరి స్వరం, ఇదే ఆఖరి రోజులు, ఇంకా వేరే రోజులు లేవిక, వేరే కాలాలు లేవిక, కొత్తగా వచ్చే కాలానికి ఏది లేదు, ఇదే ఆఖరి కాలం, ఇదే ఆఖరి స్వరము. ఈ రోజు ఎవరు నా మాట విని దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్నా ఇది ఆఖరి స్వరమే, నాకు ఇది ఆఖరి అవకాశం, నేను మారు మనసు పొందుకుంటా, నాకు యేసే కావాలి అని ఎవరైతే మారు మనసు పొందుకొని చిన్న ప్రార్థన చేసుకుంటారో ఖచ్చితంగా ఈ ఆఖరి స్వరములో మీరు రక్షించబడతారు. ఆకాశములు మహాకాశములు పట్టజాల దేవుడైన, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, అలాంటి దేవుడు ఆయన స్థాయిని తగ్గించుకొని మనలో రావడం ఏంటి అని ఈ మాట నా హృదయానికి రాగానే నాకు ఈ లోకంలో ఎంతకంటే ఐశ్వర్యం ఇంకేమీ లేదు, ఎంతకంటే ఆశీర్వాదం ఇంకేమి లేదని చెప్పని నేను ఎగిరి గంతేశాను. నేను ఆశీర్వాదాల కోసం పరిగెత్తడం కాదు, ఆశీర్వాదం ఇచ్చే ఆయన మనలోకి వచ్చి మనకి ఇస్తా ఉంటే అది నిజమైన ఆశీర్వాదం. నువ్వు రమ్మని చెప్పకుండా నేను తోసుకొచ్చాడు ఆయన, నిన్ను ఇబ్బంది పెట్టడు యేసయ్య, నిన్ను బాధ పెట్టడు. నువ్వు నిజంగా నాకు కావాలి ప్రభు, రా ప్రభు అంటే భోజనం తీసుకుని వస్తాడు ఆయన. ఆ ప్లేట్లో ఏముంటాయి అంటే ఆహారం, మనం పాపంలో ఉన్నాం కదా, నీతిమంతులుగా చేసే ఆహారం అందులో ఉంది. హల్లెలూయా. మనం బలహీనంగా ఉన్నాం కదా, ఆరోగ్యం ఇచ్చే ఆహారం ఆ ప్లేట్లో ఉంది. ఆమేన్. మనం దిగులుగా ఉన్నాం కదా, సంతోషం ఇచ్చే ఆహారం ఆ ప్లేట్లో ఉంది. అప్పులు ఉన్నాయి కదా, అవి తొలగించే ఆహారం కూడా ఆ ప్లేట్లో ఉంది. అంటే మనం ఏ ఆకలి కలిగి ఉన్నామో ఆ ఆకలికి భోజనం ఆయన సిద్ధం చేసుకొని భోజనంతో వచ్చి రావచ్చా అంటాడు. యేసే మనలోకి వస్తున్నాడు అంటే సంపూర్ణంగా ఆయన ఎలా ఉన్నాడో, ఆయన మాట, ప్రేమ, స్వస్థపరచడం, జాలి, దయ, క్షమ అన్ని ఆయనలో గుప్తమై ఉంటాయి. ఇప్పుడు ఆయన మనలోకి వస్తే మనకి ఏమి కావాలో అది ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఒళ్ళు నొప్పులు కొన్ని ప్రభు, తలనొప్పులు ప్రభు అంటే తీసుకో ఆహారం అని చెప్పని 1 పేతురు 2:24 ఇస్తాడు. హల్లెలూయా. అయ్యా నాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి అంటే తీసుకో అని చెప్పని ఎఫెసీయులకు 1:3 ఇస్తాడు. ప్రభువా నాకు అబ్రహాం ఆశీర్వాదం కావాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆ వచనాలు ఇస్తాడు. హల్లెలూయా. అంటే మనకి ఏది కావాలో ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన ఆహ్వానించుకుంటే ఆయన నీలోకి సాధారణంగా రాడు, ఆయన్ని కొన్ని పక్కన పెట్టి రాడు. ఆయన ఏది ఆయన కలిగి ఉన్నాడో సమస్తం తీసుకొని నీ దగ్గరకు వచ్చి నువ్వు ఆహ్వానిస్తే నీలోకి వచ్చి నీకు కావాల్సి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇది కదా క్రిస్మస్ ఆరాధన అంటే. క్రిస్మస్ ఆరాధన అంటే చాలా చూసాం మనం, చాలా చూసాం. ఆనందం ఉంది, సంతోషం అన్నీ ఉన్నాయి. కానీ నాకు నిజమైన క్రిస్మస్ ఏంటంటే
యేసయ్య నాలోకి రావడానికి నిజమైన క్రిస్మస్. హల్లెలూయా.